He sent me to give the good news to the poor. Tell prisoners that they are prisoners no more. Tell blind people that they can see, and set the downtrodden free. And go tell everyone the news that the kingdom of God has come. And go tell మరి ఈరోజు ప్రసంగం ఏం అవసరం లేదు, ఎందుకంటే ఒకడు ఎన్నో మంచి పనులు చేశాడు పరిసయ్యుడు, ఎన్నో పాపిష్టి పనులు చేశాడు సుంకరి. ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు. ఎన్నో మంచి పనులు చేసిన గర్వము అతనిలో ఉంది కనుక దేవుడు ఐ డోంట్ వాంట్ యు గెట్ అవుట్ అన్నాడు. ఇతను ఎన్నో చెడు పనులు చేసిన, ఎన్నో పాపిష్టి పనులు చేసిన పశ్చాత్తాపముతో, దుఃఖముతో, కన్నీటితో, వినయముతో ఓ దేవా నేను పాపిని కరుణించయ్యా అనేసరికి పాపిష్టి వాడే కానీ వినయం ప్రదర్శించాడు కనుక దేవుడు అతనిని తన హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున గొప్ప పాఠం ప్రభు మనకు నేర్పుతున్నారు. మీలో చాలామంది, మనలో చాలామంది ఎన్నో జపమాలు జపించాం కానీ జరగడంలే. కారణం ఏంటి? గర్వము ఉందేమో. ఎన్నో పూజల్లో పాలు పంచుకున్నాం కానీ అవడం లేదు, ప్రార్థనలు ఫలించడం లేదు. కారణం ఏంటి? పరిసయ్యుడుకున్న గర్వం విడిచిపెట్టడం లేదేమో. నవదిన ప్రార్థనలు చేస్తున్నాం, మరిదల ప్రార్థనలు చేస్తున్నాం, ఎన్నెన్నో అన్ని రకాల ప్రార్థనలు, ఉపవాసాలు ఉంటున్నాం, పాదయాత్రలు చేస్తున్నాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం, కానీ గర్వము మాత్రం విడిచిపెట్టడం లేదు. మీలో ఎవరైనా సరే నన్ను కానీ దేవుణ్ణి కానీ ప్రశ్నిస్తే, దేవా మా ప్రార్థన ఎందుకు ఆలకించబడడం లేదు అంటే ప్రభు అంటారు, చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ గర్వము చెక్ చేసుకో. ఒకటి. రెండవది, మన ప్రార్థనలు ఫలించకుండా ఉండడానికి, ఈ పరిసయ్యుడు తృణీకరించబడడానికి ఏంటో తెలుసా కారణం? వీడు తోటివాడిని కించపరిచాడు. ఏమని? ఈ సుంకరి వంటి వాడను కాదు. బాంబు బ్లాస్ట్ అయిపోయింది. దేవునికి మహాకోపం. నీ పొరుగు వాని మీద నీకు ప్రేమ లేకపోతే, నీ పొరుగు వాని నువ్వు కించపరిస్తే, మనల్ని మనం గొప్ప వాళ్ళని చేసుకోవడం కోసం పొరుగు వారిని తక్కువ వారిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. పొరుగు వాని మీద ప్రేమ లేకపోతే నీ ప్రార్థనలు ఫలించవు. గర్వముతో ప్రార్థిస్తే నీ ప్రార్థనలు ఫలించవు. పశ్చాత్తాపము లేకుండా ప్రార్థిస్తే నీ ప్రార్థనలు ఫలించవు. సహోదర ప్రేమ లేకుండా ప్రార్థిస్తే నీ ప్రార్థనలు ఫలించవు. తోటి వారిని కించపరుస్తూ ప్రార్థిస్తే నీ ప్రార్థనలు ఫలించవు. 4 చెప్పాను. 5వది, ఇతను తన ప్రార్థనలో ఏమి లెక్కేసుకుంటున్నాడు? తన పుణ్య కార్యాలు లెక్కేసుకుంటున్నాడు, గొప్ప కార్యాలు లెక్కేసుకుంటున్నాడు. అంటే ప్రార్థన అనే ముసుగులో డప్పు కొట్టుకుంటున్నాడు. ప్రార్థన అనే ముసుగులో తన్ను తాను ఆరాధించుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనలో చాలామంది గమనించండి, ప్రార్థనలు ఎలాగుంటాయో. వినయముతో ఉండవు. ప్రార్థన అనే ముసుగులో, ఉదాహరణకి ఒక పట్టణంలో ఉన్నారు ప్రేయర్ఫుల్ పీపుల్, గొప్ప ప్రార్థనాపరులు. వాళ్ళు అడుగుతారు ఏమనంటే, ఫాదర్ మేము చాలా బిజీ, ఎక్కడ ఖాళీ లేదు. వైజాగ్ వెళ్ళాం, ఒరిస్సా వెళ్ళాం, ఖమ్మం వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ప్రార్థనల మీద ప్రార్థనలు. లే పీపులే 5 రోజులు ఉద్యోగం చేస్తారు, 6వ రోజు 7వ రోజు సువార్త పరిచర్య చేస్తారు. క్యాథలిక్సే అంటారు కానీ క్యాథలిక్స్ కాదేమో నాకు డౌటు. ఓకే, క్యాథలిక్సే కానీ నిజానికి క్యాథలిక్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు పట్టుకునేది ప్రొటెస్టెంట్ బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఒకరోజు అంటారు, ఫాదర్ గారిని మమ్మల్ని పిలవచ్చు కదా అన్నారు. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, మేము చాలా బిజీ, మేము ఖాళీయే లేదు. రెండో డైలాగ్ ఏంటి? మమ్మల్ని పిలవచ్చు కదా. నేను అంటాను, ఇదేంటయ్యా నువ్వు ఖాళీ లేనప్పుడు మళ్ళీ పిలవచ్చు కదా అంటావేంటి? సరే, పిలిచాము. ఒకరోజు ప్రార్థన స్టార్ట్ చేశారు. ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే మేడ మీద గదిలో దేవుడు కనిపించాడు.
దేవుడు మాట్లాడాడు, దేవుని స్వరం నేను విన్నాను అన్నారు. ఇప్పుడు దాన్ని అలాగ ఆ సెక్షన్ పక్కన పెట్టి అనలైజ్ చేయండి. ఇక్కడ అతను ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు, దేవుడు పలికాడు. ఈ మాటలలో అతని యొక్క ఎంఫసిస్ ఏంటో తెలుసా? ఏంటంటే నేను ప్రార్థన చేశాను, నాతో దేవుడు మాట్లాడాడు. అర్థమవుతుందా? నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని కనుకనే దేవుడు నాతో మాట్లాడాడు. ఇటువంటి అహంభావముతో వారు ప్రసంగాలు చేస్తున్నారు, అహంభావముతో ప్రార్థనలు చేస్తుంటారు. కనుక అవి చెల్లవు, అవి పని చెయ్యవు. ప్రభు వాటిని స్వీకరించడు. ఈ రోజున 5 విషయాలు మీకు ముందు చెప్తున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు గర్వముతో ప్రార్థిస్తే ప్రార్థనలు ఫలించవు. మన గొప్పలు చెప్పుకొని ప్రార్థిస్తే మన ప్రార్థనలు ఫలించవు. పశ్చాత్తాపం లేకుండా ప్రార్థిస్తే మన ప్రార్థనలు ఫలించవు. వినయము లేకుండా ప్రార్థిస్తే మన ప్రార్థనలు ఫలించవు. ప్రార్థనలో నీ గొప్పతనాన్ని లెక్కేసుకొని ప్రార్థిస్తే ప్రార్థనలు ఫలించవు. మరి ఎలాగండి ప్రార్థించాలి? వినయముతో ప్రార్థించాలి, పశ్చాత్తాపంతో ప్రార్థించాలి, సుంకరి ప్రార్థన వలె. అటువంటి ప్రార్థనలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.